కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పలు సమస్యల మీద ప్రశ్నించినారు. చెన్నాయిపల్లె మహిళలు సమాధానం చెప్పలేక ఉక్కిరిబిక్కిరై ఎమ్మెల్యే అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే ఎమ్మెల్యే ఫ్లెక్సీలను గ్రామస్తులు చింపేశారు. గడప గడపకు మన ప్రభుత్వంలో పాల్గొనడానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా టీడీపీ జెండాలు పెట్టారు గ్రామస్తులు. పార్టీకి ఏదన్నా చేశాడా? టీడీపీ వాళ్ళు చేశారు రోడ్డు, టీడీపీ వాళ్ళు వేసారు రోడ్డు, టీడీపీ వాళ్ళు వచ్చి 10,000 ఇచ్చిపోయారు. ఇది ఇవన్నీది నేనేదో నా పొలం అమ్ముకుంటే నా పొలం గురించి అడ్డం తిరిగిచ్చారు. ఆటో తోలుకుంటుంటే 4 సార్లు వేకెన్సీ పెట్టించారు. అది ఇదిగో ఇల్లు ముగ్గురు ఆడపిల్లకాయలు చెప్పమను, వచ్చి చెప్పమను. నాకు 18 ఏళ్ళ వయసు, మా అమ్మకి డబ్బులు రాలా, బళ్ళు అన్నం తీసేంగారు, ఉండే కొలాయి బర్రెలు మేపుకుంటున్నానని. నాకు కరోనా వచ్చి 10 లక్షలు అయింది. ఊడన్నా వచ్చి రూపాయి ఇచ్చాడా? ఊడిచ్చాడు రూపాయి చెప్పమను, ఊడిచ్చాడు రూపాయి చెప్పమను. ఆ రోజు ప్రతాప్ కుమార్ రెడ్డికి మా ఊరంతా పోయి నేను ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు నేను ఖర్చు పెట్టుకొని చేసింది. ఇవాళ ప్రసాదం వచ్చి చెప్పమను, నాకు ఇచ్చాడు డబ్బులు. తర్వాత 7,000 ఖర్చు అయితే 3,500 ఇచ్చాడు ఖర్చు డబ్బులు. మేము అంతకుముందు పచ్చి ఇచ్చారు రాజశేఖర్ రెడ్డి ఫేమ. కనీసం బల్లి అన్నం తీసేసాడు. అదిగో కొలాయి ఉందాడ, కొలాయి పగలు ఎవరు మా ఊరిలో పగలు. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి బాలరాజ్ అందిస్తారు. బాలరాజ్, చెప్పండి, ఎమ్మెల్యేకు కలిగిన అనుభవం ఎలా ఉంది? గ్రామస్తులు ఎలా నిలదీశారు? రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్ర అభివృద్ధికి, రాష్ట్ర ప్రజల సంక్షేమాభివృద్ధికి నిత్యం పాటుపడుతున్నాము అని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంలోని మంత్రులు పదే పదే వ్యాఖ్యానిస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో చూసినట్లయితే రాష్ట్ర ప్రజల సంక్షేమాభివృద్ధికి నిత్యం శ్రమిస్తున్నది మాత్రం వాస్తవ పరిస్థితుల్లోనూ కనిపిస్తున్నప్పటికీ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్న సందర్భాలు మాత్రం కొన్ని ప్రాంతాల్లోనే కనిపిస్తుంది. ఇందుకు నిదర్శనంగా అనేక ఘటనలు కూడా లేకపోలేదు. అలానే ఈ విషయంపై ప్రతిపక్ష విపక్ష పార్టీలను కూడా, ఆ పార్టీలకు చెందిన నేతలు కూడా అనేక సందర్భాల్లో తన గళాన్ని వినిపిస్తూ నిరసనలు చేపట్టిన సంఘటనలు కూడా అనేకమనే చెప్పవచ్చు. ఇక నెల్లూరు జిల్లాలో చూసినట్లయితే ఒక్క నెల్లూరు నగర నియోజకవర్గంలో తప్ప మరెక్కడ అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున సాగిన దాఖలాలు లేవు. నెల్లూరు నగరంలో జరిగిన అభివృద్ధి కూడా నెల్లూరు నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్న సమయంలో అనేక అభివృద్ధి పనుల కోసం 2,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను మంజూరు చేయించుకొని తెచ్చుకోవడంతోనే అది సాధ్యపడింది. ఇక కొరవ నియోజకవర్గాల్లో చూసినట్లయితే అభివృద్ధి అంతా తూతూ మాత్రమే చెప్పవచ్చు. నెల్లూరు జిల్లాలో శివారు ప్రాంతాలలో అయితే కొన్ని ప్రాంతాలు అధ్వాన స్థితిలో దర్శనమిస్తూ, తెలంగాణ రాష్ట్రంలోని మారుమూల తండాలలో ఎలా అయితే ఆ గ్రామాలకు వెళ్లే దారులు కూడా అత్యంత దారుణంగా ఘోరంగా కనిపించే రీతిలో ఉంటాయో అలానే నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అభివృద్ధి కుంటిపడింది. ఇక నెల్లూరు జిల్లాలో అభివృద్ధిపై చూసుకున్నట్లయితే పలువురు సెటర్లు కూడా పెంచుతున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. ఇక్కడ అభివృద్ధి చూసినట్లయితే పైన పటారం లోన లోటారం జగవంత గందరగోళం అన్న చందంగా నెల్లూరు జిల్లాలోని అభివృద్ధి గందరగోళంగా ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే కావలి నియోజకవర్గంలోనూ అభివృద్ధి కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. ఇంకా చెప్పుకోవాలంటే సాక్షాత్తు ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసానికి వెళ్లే మార్గమే అభివృద్ధికి నోచుకోగా అనేక ప్రమాదాలకు నిలవగా మారిన పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి తరుణంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పర్యటిస్తూ కావలి మండలం చెన్నాయిపాలెం గ్రామానికి వెళ్లిన రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. శాసనసభ్యునిగా ఈ శాసనసభ్యునికి అత్యంత సన్నిహితుడు,
ప్రస్తుత కావలి మార్కెటింగ్ కమిటీ చైర్మన్ ప్రసాద్ సొంత గ్రామంలో అభివృద్ధి పనులపై శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని గ్రామస్తులు అడ్డుకోవడం, అభివృద్ధిపై నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. అయితే గ్రామస్తులు శాసనసభ్యులు రామిరెడ్డిని నిలదీస్తున్న క్రమంలో మీడియాను ఆ వీడియోలు తీయవద్దని పలువురు వారించారు. అయినా మీడియా ఆ వీడియోలను తీస్తుండడంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ వాగ్వాదం వినపడకుండా ఉండేందుకు డీజే సౌండ్లను పెంచారే తప్ప ఆ గ్రామస్తులు నిలదీసిన అంశంపై శాసనసభ్యులు నీళ్లు నములుతూ అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన పర్యటనను కూడా అత్యంత తూతూ మంత్రంగా అక్కడ ముగించేసి ఆ గ్రామం నుండి గ్రామస్తులు ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండానే జారుకున్నారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలాంటిని తొలగించి వైకాపా వద్దు, టీడీపీ ముద్దు, వైకాపా అంటూ వైకాపా జెండాలను ఫ్లెక్సీలను తొలగించేసి టీడీపీ జెండాలను ఏర్పాటు చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇక ఈ గ్రామం చూసినట్లయితే గతంలో నుండి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టున్న గ్రామం. ఇక్కడ ఇలాంటి పరిస్థితులు జరగడం హాట్ టాపిక్ గా మారింది. ఇక గ్రామస్తుల వాదనను చూసినట్లయితే తాము వైసీపీకి ఆవిర్భావం నుండి ఎంతో అభిమానంతో ఆదరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికార పీఠాన్ని అధిరోహించడంతో ఆయన తమ గ్రామ పరిస్థితి బాగుపడుతుందని యోచించి తమ గ్రామ ప్రజలంతా ఏకమై నియోజకవర్గంలోని అనేక ప్రాంతాల్లో తామే స్వచ్ఛందంగా ప్రచారాలను కూడా నిర్వహించి ఓట్లు వేయించామని, కానీ ఇప్పుడు మాత్రం గెలిచిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తమ గ్రామాన్ని పట్టించుకోకపోలేదని, టీడీపీ హయాంలో జరిగిన అభివృద్ధిలో 1% కూడా తమ గ్రామానికి చేయకపోగా టీడీపీ హయాంలో శాంక్షన్ అయిన అభివృద్ధి పనులను కూడా నిలిపివేశారంటూ ఆ గ్రామస్తులైతే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక వైకాపా గెలుపుకు కృషి చేయడం కంటే వైకాపా ఓటమికి అధిక శాతం కృషి చేస్తామంటూ కూడా చెన్నైపాలెం గ్రామస్తులు తెగేసి చెప్తున్నారు గురు. అయితే ఇక్కడ చూసినట్లయితే గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలతో కావలి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు అనేది అంత ఈజీ అనేది కాదనేది మాత్రం పలువురు రాజకీయ విశ్లేషకులు కూడా వెల్లడిస్తున్న పరిస్థితులు. అయితే అందుకు నిదర్శనంగానే నేడు ఈ ఘటన చోటు చేసుకోవడం, అది కాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గట్టి పట్టున్న గ్రామంలోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం, టీడీపీలోకి మేము మారుతున్నాం అంటూ టీడీపీలోకి ఆ గ్రామస్తులంతా పలువురు విశ్లేషకులు అయితే దీన్ని రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమికి, రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ఓటమికి నిదర్శనంగా కూడా భావిస్తున్నారు గురు. అయితే బాలరాజు, మరోపక్క చూసుకుంటే మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాత్రం దాదాపు 2,000 కోట్లు తెచ్చి నేను నెల్లూరు నియోజకవర్గం మొత్తం అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్నాడు. ఇక్కడ చూసిన పరిస్థితి ఇలా ఉంది, దీన్ని ఏ విధంగా చూసుకోవచ్చు మనం? గురు, నెల్లూరు నగర నియోజకవర్గం అయితే అభివృద్ధి చేసిన పరిస్థితులు అయితే వాస్తవమే. కానీ నెల్లూరు నగర నియోజకవర్గానికి మాత్రమే అనిల్ కుమార్ యాదవ్ మంత్రిగా ఉన్న సమయంలో కేవలం నెల్లూరు నగరానికే పరిమితం అయ్యారని చెప్పవచ్చు. మంత్రిగా ఉన్నప్పటికీ ఆయనను జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లోకి రానిచ్చిన పరిస్థితులు కూడా లేవు. అలాంటి పరిస్థితుల్లో ఆయన కేవలం నెల్లూరు నియోజకవర్గానికి మాత్రమే, నెల్లూరు నగర నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే పాటుపడ్డారు. అంత మాత్రాన నెల్లూరు జిల్లాలోని నియోజకవర్గాలు అన్నింటిలో మాత్రం అభివృద్ధి తూతూ మంత్రమే అని చెప్పవచ్చు గురు. మరోపక్క చూస్తే స్థానికుడు ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు కదా, ఎలాంటి అభివృద్ధి నేర్చుకోలేదు, ఎలాంటి కార్యక్రమం కూడా చేయలేదు అంటున్నారు కదా. ప్రధానంగా చూసుకుంటే మహిళలకు కావాల్సిన అవసరాలు ఏమున్నాయి ఉంటాయి గురు? స్థానికంగా చూసినట్లయితే ఇటీవల కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత అయితే వెల్లువెత్తుతోంది. అభివృద్ధి పనులు సంక్షేమాభివృద్ధి పాటుపడుతున్నాం, సంక్షేమాభివృద్ధికి అనేక కార్యక్రమాలను చేపడుతున్నాం అని చెప్తున్నప్పటికీ సంక్షేమం మాత్రం తప్ప అభివృద్ధి పనులు మాత్రం ఎక్కడా కానరావకపోవడంతో గ్రామస్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే నేపథ్యంలోనే అక్కడ నియోజకవర్గంలో ఉన్నటువంటి కావలి మండలం చెన్నైపాలెం గ్రామంలో కూడా గ్రామస్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం కాక తమ గ్రామానికి కేవలం రోడ్లు కూడా వేయలేకపోయారని, గతంలో వేసిన రోడ్లు కూడా చేయలేని పరిస్థితులలో ఈ ప్రభుత్వం ఉండడం దుర్మార్గకరం అంటూ కూడా అక్కడ ఉన్నట్టు మహిళలందరూ కలిసి ఎమ్మెల్యేను నిలదీశారు. అయితే సంక్షేమ కార్యక్రమాలు మీకు అందుతున్నాయి అని చెప్పి ఎమ్మెల్యే చెప్పినప్పటికీ సంక్షేమం కాదు మాకు కావాల్సింది, మా గ్రామ అభివృద్ధి కూడా కావాలంటూ కూడా అక్కడ గ్రామస్తులు ఎమ్మెల్యేని అయితే నిలదీశారు గురు. థ్యాంక్ యూ బాలరాజు.